మీరు ఇప్పుడు చూస్తున్న పురాతనమైన కట్టడం నుంచి మన భద్రకాళి దేవాలయానికి సొరంగ మార్గం 2 విధాలుగా ఉంది. దాన్ని మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఆ కాలంలోనే ఎంత బాగా కట్టారంటే మీరు చూస్తే మీకే తెలుస్తుంది. హైట్ పెట్టుకున్నారు. ఆ కాలంలోనే ఇలానే కట్టారంటే అసలు నాకే నమ్మరావట్లేదు. అసలు ఒక్కొక్కటి సొరంగ మార్గాలు అని చెప్పాను కదా, కొంచెం లోపల ఇందులో నుంచి భద్రకాళి దేవాలయానికి డైరెక్ట్ సొరంగ మార్గం ఉంది అని అంటారు పెద్దలు. మనకు కూడా తెలీదు. ఒకవేళ మీకు తెలిసిన వారు ఎవరు ఉంటే వాళ్ళకి కామెంట్ చేయండి. ఇందులోకి వెళ్ళాలంటే ఫుల్ భయంగా ఉంది, భయం అవుతుంది అని. సో చూద్దాం. వద్దు, మన రిస్క్ చేయలేము. ఇక్కడ కూడా చాలా ఈ డిజైన్ని చూసుకోవచ్చు. డిజైన్ అప్పుడు ఆ కాలంలోనే చాలా బాగా చేశారు. ఇంకో స్వర్గ మార్గం కూడా ఉంది. ఫస్ట్ అక్కడ అట్నుంచి వెళ్తుందో తెలియదు, ఇట్నుంచి వెళ్తుందో తెలియదు. దేవాలయం డైరెక్ట్ భద్రకాళి గుడిలోకి వెళ్తుంది. లోపల చూసుకుంటే మొత్తం చీకటిగా ఉంది. ఇది చాలా చాలా ఏళ్ళ కిందిది. ఇది ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇది ఎన్ని ఇయర్స్? దాని బోర్డు మీద అవుతుంది 1200 శతాబ్దంలో నుంచి ఇది. ఇక్కడ మనం చూసుకోవచ్చు భద్రకాళి దేవాలయం ముందు ఉన్నట్టు సేమ్ అలానే ఉంది. ఇక్కడ జూమ్ ఉంటుందా? అవుట్ సైడ్ ఉంటుందా? మరి అదే శివుంది, ఇది పార్వతమ్మది అని అవుతుంది. గణేషుడు అవుతాడు ఉన్నాడు. ఈ గణేష్ ఫోటో, గణేష్ విగ్రహం ఊపడతాడు కదా, అదే వీడు ఊపడతాడు గణేష్.